ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. కీర్తన గ్రంథము 30వ కీర్తన 5వ చరణం. వీపింగ్ మే స్టే ఫర్ ద నైట్ బట్ రిజాయిసింగ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. సామ్స్ చాప్టర్ 30 వర్స్ 5. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున మనకు వాగ్దానము చేస్తున్నారు. బాధలు, శోధనలు, ప్రతికూలతలు, భయాలు, అనారోగ్య సమస్యలు నిత్యము ఉండవు. అవి అంతే ఉండిపోవు. వాటి నుండి నీవు దాటిపోతావు. వాటి నుండి నీవు బయటపడతావు. కన్నీరు పోయి సంతోషం నీకు వస్తుంది, ఆనందం కలుగుతుంది అని. ఒకసారి రాత్రి అయ్యిందంటే, సూర్యుడు వెళ్ళిపోయాడంటే ఇంకా ఎప్పటికీ రాత్రిలోనే ఉండాలి అని అనుకోవడం, ఇంకెప్పుడు ఈ యొక్క కృత్రిమ లైట్స్ పైనే ఆధారపడి జీవించాలి అనుకోవడం ఎంత పొరపాటో, ఎంత పిచ్చితనమో. అలాగే మనకు ఈ రోజున ఉన్న సమస్యలు అలానే ఉండిపోతాయి అనుకోవడం కూడా పిచ్చితనమే. నీవు ఈ రోజు బాధపడుతున్నావేమో, కుటుంబంలో ఈ సమస్య ఇంతే ఉంటుందేమో, ఈ యొక్క అనారోగ్యం ఇలానే ఉండిపోతుందేమో, శాశ్వతమేనేమో, ఈ యొక్క పిల్లలు ఇలానే పెరుగుతారేమో, నా మాట వినరేమో, ఈ అప్పులను నేను కట్టలేనేమో అని నీవు అనుకోవద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేరుగా నీకే సెలవిస్తున్నాడు. అవి ఎక్కువ కాలం ఉండవు. ఆ చీకటి ఎక్కువ కాలం ఉండదు. నీ కన్నీరు అలానే ఉండిపోదు. నీ జీవితంలో దేవుడు గొప్ప ఆనందకరమైన దినమును తీసుకొని రాబోతున్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వాక్యము సెలవిస్తుంది కదా. నీ యొక్క దుఃఖము నీకు ఓదార్పును కలగజేస్తుంది. ఆ ఓదార్పు దేవుని నుండే వస్తుంది. నీకు సహాయం ఇస్తుంది, నీకు సహాయమునిస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది. కన్నీటితో విత్తువారు ఆనందగానము అనే పంటను కోస్తారు. నీవు కోయబోతున్నావు, ఆనందముతో స్వతంత్రించుకోబోతున్నావు. ఇజ్రాయేలు ప్రజలు ఫరో పెడుతున్నటువంటి బాధను భరించలేక కన్నీటితో మొర్రపెట్టారు. దాదాపు 420 సంవత్సరాలు బానిసత్వము, వారి యొక్క వెట్టి చాకిరి, వారి కన్నీరు ఇంకెప్పటికీ మారదు, మార్పు రాదు అనుకున్నారు. అందుకే కన్నీరు పెడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు మారని మా బ్రతుకులు ఇప్పుడు మాత్రం మారతాయా అని కృంగిపోయారు. ఇది మా యొక్క తలరాత, ఇక ఇంతే అని అనుకున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఏడుస్తున్నారు అని మనం గమనిస్తే దానికి కారణం ఏంటో తెలుసా? ఇక పరిస్థితులు, స్థితిగతులు మారవు అని అనుకున్నప్పుడే, నా చెయ్యి దాటిపోయింది, నేనేం చేయలేను అని అనుకున్నప్పుడే, ఇక తిరిగి రావు అని నిశ్చయించుకున్నప్పుడే మనిషి కన్నీరు కారుస్తాడు. చూడండి, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తారు. ఎందుకు అంటే ఆ వ్యక్తి మరలా తిరిగి రాడు కాబట్టి. కానీ మన దుఃఖము అలాంటిది కాదు అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీవు పోగొట్టుకున్నది తిరిగి వస్తుంది, నీ సంతోషం తిరిగి వస్తుంది. మొదటిసారి స్కూల్ వెళ్ళేటువంటి పిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ అమ్మ అక్కడే వదిలివేసి వెళ్తుంది, ఇంకెప్పుడు రాదు అని. ఆ పిల్లవాని యొక్క ఆలోచన ఇంకెప్పుడు ఈ స్కూల్లోనే ఉండాలి అని ఆ చిన్న పిల్లవాడు అనుకుంటాడు. కానీ అది నిజమా? నిజంగానే ఆ స్కూల్లోనే జీవితాంతం ఉండిపోవాలా? కాదు కదండి. స్కూల్ బెల్ కొట్టగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు గ్రహించాలి. ఇజ్రాయేలీలు రోధించారు, పరిస్థితులు మారవు అని అనుకున్నారు. కానీ దేవుడు మోషేని పంపించాడు. అంతవరకు దుఃఖించిన ఇజ్రాయేలీలు సంతోష గానములతో దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఆ చెరలో నుండి బయటికి వచ్చారు. నీ జీవితంలో కూడా అద్భుతము జరుగుతుంది. నీ దుఃఖము, నీ బాధ, నీ అనారోగ్యము, నీ బలహీనతలు, నీ యొక్క ఆర్థిక పరమైన కష్టాలు, నష్టాలు అన్నిటినీ యేసయ్య కొట్టివేయబోతున్నాడు. నీ బాధ పర్మనెంట్ కాదు. రాత్రి గడిచిపోయినట్లే నీ బాధలన్నీ గతించిపోతాయి. నీవు నీ కుటుంబంలో చూస్తున్న బాధలు శాశ్వతమో కాదు. నీ భర్త వ్యసనాలు శాశ్వతమో కాదు. నీ వ్యాపారములో నష్టాలు శాశ్వతమో కానే కాదు. నీవు ఉన్న ఆ పేదరికము శాశ్వతమో కాదు. అన్ని మారబోతున్నాయి. అన్ని పరిస్థితులు నీకు అనుకూలముగా
దేవుడు అన్నిటినీ మార్చబోతున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు సహాయకుడు, ఆయన నీకు రక్షణకర్త, ఆయన నిన్ను లేవనెత్తువాడు, బలపరచువాడు. కాబట్టి విశ్వాసముతో జీవించు. మంచి రోజులు రాబోతున్నాయి. సంతోషం అనే పంటను నీవు కోయబోతున్నావు అనే నమ్మకముతో ధైర్యముగా నీ జీవితాన్ని కొనసాగించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, మీకు వందనాలయ్యా. ఈ రోజున మీ యొక్క మాటల చేత మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, ఇజ్రాయేలీల ప్రజలను అయా మరి తండ్రి విడిపించినటువంటి దేవుడవు తండ్రి. వారు పెట్టిన మొర, వారు కార్చిన కన్నీరు, వారికి తండ్రి నీవు సమాధానమిచ్చి ఆ కన్నీరును తుడిచివేసిన దేవుడవని తండ్రి. ఎక్కడైతే ప్రభా అయా మరి తండ్రి దుఃఖం ఉంటుందో ఆ యొక్క దుఃఖమును కొట్టివేసే దేవుడవని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా మమ్మల్ని ఎంతగానో బలపరిచారయ్యా. మాకున్న అనారోగ్యము శాశ్వతము కాదని, ఆర్థిక ఇబ్బందులు శాశ్వతము కాదని, వాటన్నిటి నుంచి మాకు విడుదలనిచ్చి నడిపిస్తున్న దేవుడవని తండ్రి వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మా యొక్క ప్రతి ఒక్క కన్నీటిని తుడిచివేసే దేవుడవు నీవు అయా. మేము కారుస్తున్న కన్నీటిని చూచుచున్న దేవుడవు నీవు ప్రభా. అయా, ఈ రోజున అనారోగ్య సమస్యతో ఎందరైతే బిడ్డలు బాధించబడుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. వారి కన్నీటిని తుడవండి, వారి మొరను మీరు ఆలకించండి. అది మరణకరమైన పరిస్థితి అయినప్పటికీ మరణాన్ని జీవముగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అద్భుతాన్ని జరిగించండి దేవా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య విభేదాలను తొలగించండి. ఆస్తి తగాదాల నుండి విడుదల దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభ, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, క్రూరత్వము అయా మరి అసూయ, స్వార్థము పెరిగిపోతున్నటువంటి తండ్రి రోజుల్లో ప్రభా, ఏ స్వార్థము లేనటువంటి మీ యొక్క ప్రేమను మేము కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా బిడ్డలను మీరే కాచి కాపాడండి. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిడ్డలు మరి తండ్రి మీ యొక్క మెండైన దీవెనలతో జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభా. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయండి తండ్రి. ఆ త్రాగుడు వ్యసనాల నుండి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి అయా తల్లిదండ్రులకు విధేయత చూపేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి నా తండ్రి. అయా మీ యొక్క పనిలో వారు ముందుకు వెళ్ళునట్లుగా సహాయాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభ, రక్షణ లేని ప్రతి బిడ్డకు తండ్రి రక్షణను దయచేయండి. ఆ పాపపు బంధకాలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ. ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణము సుఖముగా క్షేమముగా జరుగునట్లుగా కృప చూపించండి. వారు ఏ వాహనములో అయితే వెళ్తున్నారో ప్రభా, ఆ వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి. అధికారులందరికీ తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను మీరు వారికి అనుగ్రహించండి. న్యాయమైన పాలన వారు జరిగించుటకు సహాయాన్ని దయచేయండి ప్రభ. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభ. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మరి తండ్రి దైవజనులకున్న శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సంఘములో ఐక్యతను దయచేయండి. సమాధానపరచండి అయ్యా. ఎందరైతే బిడ్డలు అయా మీ సన్నిధిలో మొర పెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించండి ప్రభ. అయా మరి తండ్రి ఎత్తబడేటువంటి సంఘముగా ప్రతి ఒక్క సంఘాన్ని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభ అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో నష్టాన్ని లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. కూలి పని చేసుకునే వారిని దీవించండి. రైతులను దీవించండి. చేతి పని చేసుకునే ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయా. వారు చేస్తున్న కష్టార్జితానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. అయా వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకోనండి. ఒంటరి వారి పక్షంగా మీరుండండి. మీరే వారి పక్షముగా ఉండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారు వారి దుఃఖమును కొట్టివేసి వారికి ఆనందమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తి
శక్తిమంతుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.